మరి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్న సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి పక్క ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రచారం చేపించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత హడావిడిగా మరి ఈరోజు బీసీ లెక్కలు తీయడానికి సిద్ధపడ్డారు. మరి ఇది ఏ విధంగా తీస్తారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆర్ కృష్ణ గారు హైకోర్టులో పోయి మరి దీనికి డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి మరి డెడికేటెడ్ కమిషన్ తీసుకురాగానే మరి డెడికేటెడ్ కమిషన్తో మరి రోజు లెక్కలు తీయడం జరుగుతుంది. మరి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు 3 నెలలు టైం సరిపోతుంది మాకు తీయడానికి అని చెప్పారు. మరి ఇప్పుడు సమయం ముగిసింది, మరి ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఏం ప్లాన్లు వేస్తూ ఉన్నారు, ఏం కుట్రలు చేస్తూ ఉన్నారు, బీసీ జనాభా లెక్కలు ఎగగొట్టడానికి మరి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారో మాకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే మరి గ్రామాలలో ఇప్పటికే ఆర్ కృష్ణ గారికి ప్రతిరోజు కొన్ని వందల ఫోన్లు చేసి అన్న వాడన ఇక్కడ గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి వరకు పల్లె నుంచి పట్నం వరకు మరి ఎక్కడ చూసినా బీసీ నినాదం మీరు వాతావరణం సృష్టించాలన్నా ఇప్పుడు ఎంతవరకన్నా ఏ పోరాటాలు చేయడానికన్నా బీసీలు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆర్ కృష్ణ గారికి అనేకమైన మా సాధారణ కార్యకర్త నుంచి మరి ఒక నాయకుల వరకు కృష్ణ గారి పోరాటాలు వెనుక సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో తూతూ మంత్రంగా ఈరోజు జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఈరోజు జనాభా లెక్కలు డిక్లేర్ చేస్తే మరి ఏ విధంగా నిలబడుతుందని చెప్పి కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి మంచి అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో కూడా దీనికోసం న్యాయ చిక్కులు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధపడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీల పక్షాన ఉంటాం, మీకు రుణాలు కేటాయిస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం, తక్షణమే అన్ని విధాలుగా మేము అణగారిన వర్గాల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరి గద్దెనెక్కిన తర్వాత సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటికి కేవలం ఢిల్లీ ట్రిప్లకు వెళ్తా ఉన్నారు. దాదాపు 20-30 సార్లు ఢిల్లీ ట్రిప్లకు వెళ్ళారు, మరి విదేశీ ట్రిప్లకు వెళ్ళారు, మరి అనేకమైన చేస్తారు. కానీ ఒక్కరోజు కూడా బీసీల కోసం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా ఒక్కరోజు కూడా చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా ఈరోజు బీసీలను అణిచివేస్తూ ఉన్నారు. ఒక పక్కన స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చదువు వదిలేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఈరోజు అకాడమిక్ పూర్తి అవ్వడానికి వస్తూ ఉంది, కాలేజ్ యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు ఏమో పార్ట్ టైం జాబ్లకు వెళ్తా ఉన్నారు, క్యాటరింగ్ పనులకు వెళ్తా ఉన్నారు, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కాని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి, లేని పక్షంలో రాహుల్ గాంధీ ఇంటి ముట్టడిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడ వాడని తిరుగుకుంటూ అశోక్ నగర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం అంతటా తిరిగి మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎక్కడ పోయిందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీరు కేవలం ఏవైతే కమిషన్లు వస్తాయో వాటికి మాత్రం మీరు నిధులు కేటాయిస్తారు, విద్యార్థులకు ఏమో గాలి వదిలేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో సంక్షేమ హాస్టల్స్ కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. ఒక్కొక్క గదిలో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఒక్క దగ్గర ఉండి ఈరోజు అంటువ్యాధులకు గురవుతా ఉన్నారు. 30 రోజులలో 10 రోజులు హాస్టల్లో ఉంటే 20 రోజులు ఆసుపత్రి పాలై ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో స్థలాలు కబ్జాకు గురవుతా ఉన్నాయి. అటువంటి కబ్జాలకు గురైన స్థలాలు సంక్షేమ హాస్టల్స్ కేటాయించి విద్యార్థులకు సొంత భవనాలు, కార్పొరేట్ స్టైల్లో భవనాలు కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరు అడిగిదని చెప్పి మూసీకి 150,000 మేనిఫెస్టోలో పెట్టినా లేకపోతే రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎందుకొరకు విద్యార్థుల పక్షాన పెట్టండి. తెలంగాణ రైసింగ్ నెంబర్ 1 చెప్పి ఎక్కడ పడితే అక్కడ మీరు ఓటింగ్ వేస్తున్నారు, ఫ్లెక్సింగ్ వేస్తున్నారు కదా. ఏ విధంగా రేసింగ్ అవుతున్నారు, కరప్షన్ లో రేసింగ్ అవుతున్నారు. విద్యార్థి ఎప్పుడైనా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉంటే అప్పుడు రేసింగ్ తెలంగాణ తప్ప కేవలం కరప్షన్ నుండి వాటర్ ఎప్పుడు చూస్తే సెక్రటరియట్ లో ఆదివారం పూట మొత్తం పార్కింగ్ పెద్ద బెంజ్ కార్ల నుండి పార్కింగ్ వచ్చి ఎవరికి వాళ్ళు పైరవీలు చేసుకుంటారు. విద్యార్థులనేమో గాలి వదిలేసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా విద్యార్థులకు పెండింగ్ లో స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎట్లయితే తెలంగాణ కోసం మిలియన్ పార్ట్ చేసిలో అదే విధంగా బీసీ మార్చ్ చేసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలోంచి రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీసీ జెండా ఎగరవేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం